Please do subscribe to Prajabheri News Channel. 25 మంది కడుతున్నాం సార్. అక్కడ 15 + 8 కలిపి 24 అవుతుంది సార్. ఈఎల్ఎస్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ఉంది సార్. 9 ఏమో టౌన్కి, 9 ఏమో మన మెడ్జర్ విలేజ్లో ఉన్నాయి సార్. 9 విలేజ్కి ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్కటి సార్. 9 ఏమో 4 ఏరియాలు సార్. ప్లస్ మనకు పైప్ లైన్ కూడా 145 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది సార్. ఇంటింటి కొత్త కనెక్షన్స్ కూడా 12,394 కనెక్షన్స్ కూడా ప్రొవిజన్ ఉంది సార్. ఇంకా ప్లస్ 5 ఇయర్స్ కాలువలు కానకుండా స్టార్ట్ అయింది సార్. మన రాఫ్ట్ కూడా రాఫ్ట్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ అవుతుంది సార్. పైప్ లైన్ కూడా ఆర్డర్ చేసిన సార్. పైప్ లైన్ కూడా వస్తుంది సార్. ఒక నెక్స్ట్ 10 days మొత్తం అన్ని స్ట్రక్చర్ స్టార్ట్ అవుతాయి సార్. ఇచ్చేసింది సార్, ఈరోజు ఇచ్చేసింది సార్. ఫీడర్ లైన్ ఇప్పుడు ఇచ్చింది సార్. ఫోన్ కూడా వచ్చింది సార్. మన ఎస్సీ గారు అప్రూవల్ ఇచ్చింది సార్. మనకు హరిసాగర్ నుంచి కొత్తది ఫీడర్ లైన్ ఉంది సార్. మొత్తం దాని మీద డిపెండెన్స్ సార్ అన్ని ట్యాంక్స్ అన్ని. అంటే దాంతో పైప్ లైన్ తోటి మనకు లింక్ సార్ ఇయ్యాలి సార్. ఇప్పుడు కమిషనర్ గారు వాటర్ బరాబర్ ఉందా? 45 MB వరకు ఇస్తుంది సార్. 45 ప్లస్ ఎంత? ఇంకా 25 MB కొత్తది కడుతున్నాం సార్. 25 MB అప్లై సార్. 2 days లో ఇయ్యాలి సార్. అన్ని అప్రూవ్ తీసుకుంటాము. ఆర్డర్లు ఇచ్చుకున్నాం సార్. అయిపోయిన తర్వాత పోయి అయిపోతే మంచిది మన అసెంబ్లీ తర్వాత. మాసాని ట్యాంక్ నుండి 15 MB తర్వాత మంచిపల్లి నుండి 2 MB టోటల్ 45 MB. ఆ షీట్ ఒకటి ప్రెస్ ఒకటి సార్. నిజామాబాద్ ఫేజ్ లో 63 కోట్లు. అవును సార్. 6th phase లో తీసుకొచ్చింది. అవును సార్. ఫస్ట్ లో అయిన పని ఎంతవరకు జరిగింది సార్? ఫస్ట్ లో మాకు 4 వర్క్స్ ఇచ్చింది సార్. 6.6 crores. 10.6 crores ला ఈ 3 ప్యాకేజ్ టెండర్ తీసినాం సార్. ఒక్కొక్క లైన్ 3 ప్యాకేజ్ ఇస్తా. ఆల్రెడీ 16 crores వర్క్ అయిపోయింది. 16 crores అదనంటే పంచాయతీరాజ్ ఉంది. దాంట్లో 8 crores మాకు. నెక్స్ట్ ఈ R&B 61 crores. సార్ ఇది వాటర్ వరకు ఇంకోటి వీళ్ళది మిషన్ భగీరథ ఉంది. 2033 నుంచి ఉంది సార్. 2033 నుంచి అంటే మేము 2033 నుంచి మేము కాదు ఈ పాయింట్ మీరు ఇమీడియట్లీగా వర్క్ అయితే చేసుకోమని కలెక్టర్ గారు చెప్పినారు. పైసలు కట్టకుండా తర్వాత కట్టేస్తాం, మీరైతే పని మొదలు పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ పైసలు కడితేనే కట్టాలని ఏముంది? నీ డ్రింకింగ్ వాటర్ కదా వెరీ ఇంపార్టెంట్. స్పీడప్ చేయండి. వర్క్ ఎన్నో లైన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఏం వర్క్ అవుతుంది? యూజువల్లీ స్టార్ట్ అయింది సార్. యూజువల్లీ స్టార్ట్ అయ్యి 450 ఏం వర్క్ అయింది ఒకసారి ఓకే. ఈ వాటర్ వర్క్స్ వాటర్ వర్క్స్ ఇప్పుడు ఫీడర్ లైన్ ఈరోజు ఎక్స్టెన్షన్ జామ్. అవును సార్. వాటర్ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కావాలి. జామ్ అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కనెక్షన్ ఇస్తారు. అవును సార్. ఇచ్చినప్పుడు వాళ్ళకి డ్యామేజ్ అయితే ఇట్లా డ్యామేజ్ అంటే టైల్ చేసుకుంటూ ఇంకేదైనా అవుతుందో మేమే రిస్టోర్ చేస్తున్నాం సార్. ఎవ్రీథింగ్ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఏదైనా కానీ రిస్టోర్ చేస్తాం సార్. ఈ రోడ్ డ్యామేజ్ కూడా రిస్టోర్ చేస్తాం. ప్లస్ ఇప్పుడు కంప్లైంట్స్ ఎప్పుడు అప్పుడు నేను మినిస్టర్ గారితో పోయినప్పుడు ఓన్ కావాలి డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇనిషియల్ గా అవసరం కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఓ 5 days లో కార్యక్రమం క్లోజ్ అయితే దయచేసి ఎవరు వెళ్ళదు. చివరిగా ఓటర్ థ్యాంక్స్ కార్యక్రమం ముగిద్దాం. అందరు చేతులు అతిథులకు సన్మానం ఉంటుంది. మరి కార్యక్రమంలో మొదటగా నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ మొహమ్మద్ అలీ షబీర్ గారిని నిజామాబాద్ జిల్లా టీడీఓ అసోసియేషన్ తరఫున వారికి మెమోటో అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. క్యాలెండర్ రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ తర్వాత
మరి గౌరవ అతిథులను సన్మానం చేసుకుందాం. గట్టిగా చప్పల ద్వారా మన కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. మన కార్యక్రమం మనమే దీన్ని జయప్రదం చేయాలి. గట్టిగా చప్పల ద్వారా మన కార్యక్రమాన్ని మనం జయప్రదం చేద్దాం. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు సూర్యన్న గారిని కూడా చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా. తర్వాత మాన్య జిల్లా కలెక్టర్ గారిని కూడా మరి టీజీఓ తరపు నుంచి చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా సాధారణంగా. ఆ తర్వాత టీటీఓ రాష్ట్ర బాధ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరావు గారిని కూడా టీటీఓ నిజామాబాద్ తరపున చిరు సన్మానం స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాం. సీనియర్ కార్పొరేటర్ రత్నాకర్ గారిని సాగటి కామారెడ్డి సెక్రటరీ గారిని కూడా చిరు సన్మానాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ జరిగింది. ఈ రివ్యూలో ఆనరబుల్ ఎమ్మెల్యే అర్బన్ నిజామాబాద్ ధర్పాల్ గారు, అలాగే నుడా చైర్మన్ కేశవ్ వేణు గారు, మరియు జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, తర్వాత కమిషనర్ మున్సిపల్, R&B, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, హౌసింగ్, R&B, మిషన్ వగేరేతో, పంచాయతీ రాజ్ అండ్ అమృత్ పబ్లిక్ హెల్త్, అమృత్, ఈ డిపార్ట్మెంట్స్తో రివ్యూ జరిగింది. ఫస్ట్ అయితే రంజాన్ పండుగ జరుగుతున్నప్పుడు కొంచెం గార్బేజ్ బాగా వస్తుంది. చాలా మున్సిపాలిటీస్ నుంచి అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ నిజామాబాద్ అర్బన్లో మరియు డే టు డే కలెక్టర్ గారు మరియు కమిషనర్ మున్సిపల్ గారు చక్కగా కింది లెవెల్ స్టాఫ్తో వాళ్ళ కోఆర్డినేషన్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్, చాలా చోట డేలో 1 టైం, కానీ ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు గార్బేజ్ క్లీనింగ్ చేస్తున్నందుకు నేను, మా ఎమ్మెల్యే గారు, మా అందరం కలిసి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కంగ్రాచులేట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. ఇంత క్లీన్గా పెట్టాను నిజామాబాద్లో క్లీన్. రెండవది, కొన్ని సమస్యల్లో ఉదాహరణగా ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకొచ్చినారు. మన బోధన్ రోడ్డు అక్కడ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోల్స్ 90 lakhs అనిపిస్తే ఆ పోల్స్ జరుగుతుంది. వాళ్ళు పెట్టినారు డిమాండ్, కానీ డిపార్ట్మెంట్ వైజ్లో కోఆర్డినేషన్ కొంచెం లేనందువల్ల, కానీ ఇప్పుడు నేను కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇక్కడ సీఎండి గారితో R&B డిపార్ట్మెంట్ తనిఖీ స్కీమ్లో ప్రైవేట్ తనిఖీ ద్వారా చేసుకుంటే ఆ రోడ్డు కంప్లీట్గా ఇమీడియట్లీ చేస్తున్నారు. అలాగే నిజామాబాద్కు ఇంకా కొంచెం అనదర్ రోడ్ ప్రపోజ్ చేయమన్నారు, రింగ్ రోడ్, అనదర్ రింగ్ రోడ్. తర్వాత కొన్ని రోడ్స్ కూడా ప్రపోజ్ చేసినాము. కొన్ని R&B డిపార్ట్మెంట్లో రైల్వే వాళ్ళతో కొన్ని ఉండే, ఫారెస్ట్ వాళ్ళతో కూడా మిషన్ భగీరథ వాళ్ళకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు దాన్ని కూడా డెబ్రోల్ అని ఈజ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డోబ్రియా గారితో కూడా మాట్లాడి ఆయన కూడా ఇమ్మీడియట్లీ
క్లియర్ చేస్తామని అన్నారు. అదొక ఇష్యూ. నాగరకు మోసరా 4 లైన్ నాగారం టు మోసరా 4 లైన్స్. రిలేజ్ కనెక్షన్ తో మాధవనగర్ 6 లైన్. ఈ నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణలో 6 మాస్టర్ ప్లాన్లు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఇలా చాలా మాస్టర్ ప్లాన్ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. దాన్ని దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడితో మాట్లాడడం జరిగింది. మరి ఆయనే కూడా ఇమ్మీడియట్లీ దాన్ని ఏదో విధంగా ఎట్లా చేయాలో ఆఫ్టర్ అసెంబ్లీ తర్వాత కూర్చొని మరి దీన్ని రిజాల్వ్ ఎట్లా చేద్దామనే ఆలోచనలో నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ వస్తే దాన్ని బట్టి డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఎక్కడిదక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది, ఆగిపోయింది డెవలప్మెంట్. దాన్ని మేము కానీ ఎమ్మెల్యే కానీ వెరీ పర్టికులర్ ఉన్నారు. నిజామాబాద్ అభివృద్ధి దశలో పోవాలా, ముందుకు పోవాలా, ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది నిజామాబాద్. అంతా కలిసిమెలిసిగా మేము మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడ అవసరం ఉంటే పోయి మీటింగ్స్ పెట్టి చేస్తాం. కలెక్టర్ గారు కూడా వెరీ యాక్టివ్, చెరుకుగా ఏ ఒక్క విషయం ఫోన్లో చెప్పినా వాట్సాప్లోనే మాకు ఇక్కడ డీటెయిల్స్ పంపిస్తున్నారు. ఫండ్స్ చాలా వచ్చినాయి. లుడాలో 20 కోట్లు ఉంది. మన అమృత్లో మాకు దాదాపు 400 crores ఉన్నాయి. అలాగే మాకు ఈ టీఎఫ్డిసి దాంట్లో అదే ఒక 63 కోట్లు వచ్చినాయి. మొన్న 28 crores 38 crores రిలీజ్ కూడా అయింది అమౌంట్. పైసలు వస్తున్నాయి, పైసలు రిలీజ్ అయిపోయినాయి, మొన్ననే అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నిజామాబాద్కు స్పీడ్ దశలో తీసుకుపోవాలని చాలా సక్సెస్ఫుల్గా ఈ రివ్యూ మీటింగ్ అర్బన్ డెవలప్మెంట్ విషయంలో జరిగింది. మిగిలింది మా ఎమ్మెల్యే గారు. కలెక్టర్ గారి కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో పెద్దలు ప్రభుత్వ సలహాదారు శిబిరెడ్డి గారు మరియు నూడా చైర్మన్ కేశవరెడ్డి గారు, అర్బన్కు సంబంధించిన మరియు జిల్లాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఆర్ఎంబి ఈ గారు, ఏఈ గారు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వీళ్ళందరూ వాటితో రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా అమృత్ స్కీమ్ కింద ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ వర్క్ నడుస్తూ ఉందో, ఏ స్టేజ్ వరకు అయింది, దాని విషయం మొత్తం కూడా చర్చించడం. అర్బన్ నిజామాబాద్ టౌన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే 100 feet రోడ్లో ఏదైతే ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది, ఆర్ఎంబీ వారితో చర్చించి ఈ టఫైడిసి వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, ఏం వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, ఏం పెండింగ్ ఉన్నాయి, ఏం ప్రపోజల్స్, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. 100 feet రోడ్లో దత్తాత్రేయ టెంపుల్ దగ్గర ఏదైతే బ్రిడ్జ్ అవసరం సక్సెస్ అయితే మీ సహకారం లేకుండా ఒక ఎడ్ల బండ్లు 2 ఎడ్లు సరిగ్గా పోతే బండి సరిగ్గా పోతుంది. మేము కొద్దిగా మీరే కొద్దిగా గుంజితే ఆ బండి ఎక్కిపోతారు. కాబట్టి గవర్నమెంట్కి చెడు పేరు వస్తుంది. మన కలెక్టర్ గారు చెప్పినట్టు జనరల్ లబ్ధిదారుకు ఆ బెనిఫిట్ పొందవు. అందుకొంచెం ఈ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసింది ఏమంటే ఇప్పుడు 8,000 crores మీకు బాకీ ఉంది. April 1st నుంచి వచ్చే ఏప్రిల్ మాసం నుంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్లో 650 crore ఎవ్రీ మంత్ వేసుకుంటా 1 year నెక్స్ట్ మార్చ్ వరకు మీకు 8,500 crores కంప్లీట్గా పేమెంట్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు హామీ ఇచ్చినారు. ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. 2014లో తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ బిల్ డ్రాఫ్టింగ్లో నేనే వన్ ఆఫ్ ది మెంబర్ మన జయరాం రమేష్ గారు అన్నారు, చెప్పి సార్ మీకు తెలంగాణ మైనస్ హైదరాబాద్ తెలంగాణ తీసుకోండి కదా, ఎందుకంటే హైదరాబాద్ एक दुल्हन है, वो तो पूरा उसके डायमंड सोना सब भरा हुआ है. अगर बगैर हैदराबाद के आंध्रा वालों को देंगे तो कैसे बेचारे चलेंगे. मेरा ना
सिर निकाल कर ये धड़ देने से क्या फायदा, ऐसे तेलंगाना नहीं चाहिए। तेलंगाना देना है तो हैदराबाद के साथ ही होना और बिल्ड ड्राफ्टिंग చేసేటప్పుడు మీరు చూస్తే 60 సంవత్సరాల పరిపాలనలో 60,000 కోట్లు అప్పు, 10,000 కోట్లు శిలా. ఇది 60 ఇయర్స్ పాలనలో కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ పాలనలో కలిపి 60 ఇయర్స్ పాలనలో 60,000 కోట్లు ఉమ్మడి. కానీ ఈ 10 సంవత్సరాలు 14 to 20 మన 24 వరకు మన బిల్ మనమే 3.5 లక్షల కోట్లు అనుకున్నాం. కానీ తుదిపోతే గవర్నమెంట్ FRDM-తో సహా అదే 6 లక్షల కోట్లు ఉన్నాయి. దాంతో సహా ఈ కార్పొరేషన్స్, మన ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ ఇవన్నీ కలిస్తే 8 lakhs crores పైన అప్పులైతే. ఈరోజు ఎట్లా ఉందంటే మన ఇన్కమ్ 19,000 crores పర్ మంత్ ఉంటే 3 ఇన్స్టాల్మెంట్ చేస్తున్నాం. ఒకటేమో 6,500 crore అప్పులకు 5 ఇన్స్టాల్మెంట్ పోతుంది. ఇంకో 6,500 crore ఎంప్లాయీస్ కు, పెన్షనర్స్ కు, ఈ వాళ్ళకు 6,500 పోతుంది. ఇక మిగిలింది 6,000 crores. దాంట్లో మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి. అయితే మన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పినారు, మాకు అప్పు చేసారు అన్నారు. ఎస్, 50 లక్షలు కాదు, 1,52,000 కోట్ల అప్పు అయింది. కానీ అప్పు తీసుకుని 1,56,000 కోట్లు అప్పు తీసుకున్నాం. కానీ అప్పులు ఆల్రెడీ 1,52,000 అప్పులు మళ్ళీ ఇన్స్టాల్మెంట్తో సహా వాళ్ళ కూడా కట్టేసాం. ఇంకా అప్పు అయింది, కొత్త ఫ్రెష్ అప్పు 4,000 కోట్లు. ఈ లెక్కలు ఏం చెప్పినా కొందరంటే మీరు వాగ్దానం చేసేటప్పుడు అన్నీ తెలుసుకోలేదా? అప్పుడు మాకు తెలుసుకున్న మట్టుకు 3.5 లక్షల కోట్లనే ఉండే. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల నుండి కార్పొరేషన్ అభియాన్ని కలిపితే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు. అయినా ధైర్యంతో మనం ఇచ్చిన వాగ్దానాలతో, ఆ గ్యారెంటీతో సహా కొత్త స్కీమ్స్ మేము ప్రవేశపెడుతున్నాం. దాంతో సహా మీకు అయితే కొత్తదేం కాదు. మీకు డిఏ రావాలా, మీకు పిఆర్సీ రావాలా, మీకు పెన్షన్ సిస్టంలో మా ఓల్డ్ సిస్టంలో మీరు రావాలా. ఇప్పుడు 5 డిఏలు బాకీలు ఉన్నాయి. ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. తప్పనిసరిగా మీరు నమ్మకం పెట్టండి. ఈ ప్రభుత్వం మీరు ఓట్లేస్తేనే మేము ప్రభుత్వంలో వచ్చినాం. తప్పనిసరిగా మీ డబ్బులు ఎవ్రీ మంత్ కంప్లీట్ చేసుకుంటా. ఇవాళ 10 years నుంచి దిస్ నో రిక్రూట్మెంట్. 56,000 యువకులకు రిక్రూట్మెంట్ చేసినాం. మీరు సార్ చెప్పినట్టు 8 సంవత్సరాల నుంచి ప్రమోషన్, 6 సంవత్సరాల నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఆ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. 12,000 టీచర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి. మళ్ళా 12,000 కొత్త టీచర్లకు రిక్రూట్మెంట్ చేసినాం. దాంతో సహా గ్రూప్ 1, 2, 3 అన్ని గ్రూప్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా నడిపించాం. 10 సంవత్సరాలు ఏ గ్రూప్లో కూడా గ్రూప్ ఎగ్జామినేషన్స్ నడవలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం కంప్లైంట్ లేదు, కోర్టుకు పోలేదు, ఎవరెవరు పోలేదు, లీకేజ్ లేదు, బ్రహ్మాండమైన ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందులు తప్ప మాకు వేరే ఇబ్బందులు లేవు. అవి కూడా కొంత తొందరగానే రిజాల్వ్ చేస్తాం. నేను ఏలూరు శ్రీనివాస్ గారికి పూర్తిగా ప్రభుత్వం తరఫు నుంచి అష్యూరెన్స్ ఇస్తున్నా. నిజామాబాద్ రిజిస్టర్డ్ ఆఫీసర్ని కూడా అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పనిసరిగా మీ సమస్యలను పరిష్కారంకు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంది. నా సెక్రటరీలో నా చెంబర్ కూడా ఇచ్చేసిన. మీరు ఎప్పుడన్నా వచ్చి మీటింగ్లు చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రితో కానీ ఆ సబ్ కమిటీ వాళ్ళతో కానీ మనకు సంప్రదంతో ఎప్పుడు జరిగినప్పుడు నేను మీకు అండగా ఉంటానని మీకు హామీ ఇస్తూ ఈ యొక్క డైరీ, ఈ ఆవిష్కరణకి క్యాలెండర్కు ఇంతసేపు 8 దినాలు వెయిట్ చేసి సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది సార్. దీనికి కొంచెం ఆల్రెడీ ఆర్థిక శాఖ నుంచి రిటర్న్ వచ్చింది. దాన్ని కొంచెం మీరు దగ్గరుండి ఆ ఫైల్ కొంచెం ముందుకు తీసుకెళ్లి సీఎం గారు ఒప్పించి మా యొక్క రీఆర్గనైజేషన్ ఫైల్ను చేసినట్టయితే మేము
మీ యొక్క ఇళ్ళ మా డిపార్ట్మెంట్ రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా ఎస్సీ గారికి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, వేదిక ముందున్న గెస్టెడ్ అధికారులందరికీ కూడా సలహాదారు. మీరు ఉన్నత స్థాయి పోస్టులో ఉన్నారు. మా ఉద్యోగుల సమస్యలు మీకు మొత్తం తెలుసు. ఎందుకంటే ద్వారా మరి గౌరవ ప్రభుత్వానికి మా యొక్క ఉద్యోగుల సమస్యలు ముందుకు తీసుకు మరి రావాలా, దాని మీద కూడా చాలా మంది ఉద్యోగులలో అసంతృప్తి ఉన్నాయి. మరి ఉద్యోగ ప్రభుత్వం కాబట్టి చాలా 50,000 పైగా ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది. 10 సంవత్సరాలు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అయినా కానీ మీ సమస్యలు చెప్పుకోవడానికి మంచి వేదిక అయింది. ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర ఎవరంటే సలహాదారు ఉంటారు. మా షబీరన్న ప్రభుత్వానికి ప్రజల సమస్యలకు అది గజెటెడ్ది కానివ్వండి, ఎంప్లాయీస్ది కానివ్వండి, ఏదైనా చెప్పుకోవాలంటే బాధ్యతగా నిలిచేది మన ప్రభుత్వ సలహాదారు. అలా నిజంగా వీళ్ళు గత 15 నెలల నుండి కూడా అనేక సమస్యలు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ న్యాయమైన కోరికలు ఏదైతే 5 పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ బిల్స్, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు పెళ్లిలోకో లేదా ఇతర డెవలప్మెంట్స్కో, సరెండర్ లీవ్ బిల్స్, పిఆర్సీ, కమిటీ యాక్షన్, ఈ బిల్లు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పేమెంట్ బిల్స్, ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలు. తప్పకుండా అన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపే రథాన్ని నడిపే వాళ్ళు వీళ్ళు. ప్రభుత్వ రథాన్ని నడిపేదే ఈ గెజిటెడ్ ఆఫీసర్. కనుక వారి న్యాయమైన కోరికలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. స్పీచెస్లో కోరికలు అన్నీ చెప్పారు. సో బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మన ప్రైమ్ అంటే ప్రథమ కర్తవ్యం ఏమంటే ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడము, ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఆ పథకాలు చేరువయ్యేలాగా మనము ఖచ్చితంగా పనిచేయాలి. సో ఏదైతే ఇష్యూస్ చెప్పారో అదంతా అంటే స్టేట్ లెవెల్లోని అదేవిధంగా మీరు తీసుకొని వెళ్ళి డిస్కస్ చేస్తున్నారు. సో మన జిల్లాలో అంటే మనకి టీజీఓస్ అవ్వచ్చు, టీఎన్జిఓస్ అవ్వచ్చు, చాలా వరకు మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అంతా కూడా ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కార్యక్రమాలు అనేది చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో ఇదే స్పిరిట్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ కావాలని టీజీఓస్ అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ అయిన టీఎన్జిఓస్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా మనకి టీజీఓస్ అంటే జిల్లా లెవెల్లో కానీ, డివిజనల్ లెవెల్, మండల్ లెవెల్లోన ముఖ్యంగా మనకి సూపర్వైజ్ చేయడానికి కానీ అదేవిధంగా డెసిషన్స్ తీసుకునే మనకి పొజిషన్స్లో ఉంటారు కాబట్టి సో టీజీఓస్ అంటే మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏదైనా స్కీము మండల్ లెవెల్లో కానీ, డివిజనల్ లెవెల్లో, ఏదైనా జిల్లా లెవెల్లోన సక్సెస్ కావాలి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కరెక్ట్గా దాన్ని ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనము కరెక్ట్గా మనకి స్కీమ్స్ అనేది ఏదైతే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఉద్దేశాలు అనేది మనం అచీవ్ చేయగలుగుతాము. సో అందరు కూడా ఈ ఇయర్ కూడా అంటే ఇప్పుడు మేబీ మార్చ్లో ఉన్నాము, బట్ మేబీ ఈ షుడ్ హ్యాపెండ్ ఇన్ జనవరి. సో బట్ ఈ ఇయర్ కూడా క్యాలెండర్ ఇయర్లో కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాము. సో అదేవిధంగా మనకి ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్లో ప్రజాప్రతినిధులు డైరెక్షన్స్ వాళ్ళతో కూడా మనకి మంచి కోఆర్డినేషన్ ఉంటేనే పథకాలు అనేది ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ జరుగుతాయి. అంటే ఏదో అధికారులు వేరు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వేరు అనేది కాకుండా సో ప్రభుత్వం అంటే అందరూ వస్తారు కాబట్టి మనకి ఇంప్లిమెంటేషన్లోని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. ఒకటి అంటే మా లెవెల్లో అయితే ఒకటి టీజీఓస్కి రూమ్ అలాట్మెంట్ అడిగారు, సెకండ్ది ల్యాండ్ గురించి అడిగారు. సో ఆల్రెడీ రూమ్ అయితే ఒకటి ఇచ్చాము, బట్ స్పేషియస్గా లేదు అంటున్నారు. సో ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ రూమ్ అలాట్మెంట్ అనేది చేపిస్తాము. సో సెకండ్ది అయితే ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా షబీర్ అలీ సార్ కూడా ఒకసారి చెప్పారు ఎంసీసీ టైంలోన.
సో అది కూడా ప్రాసెస్ చేస్తున్నాము. దాన్ని కూడా రిలీజ్ అయ్యే విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. నూతన క్యాలెండర్ వేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులందరూ మాట్లాడినారు. నేను ఎక్కువసేపు తీసుకోకుండా మీరు చెప్పినవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. గతంలో కొంతమంది ఒక 6 months బ్యాక్ ఎన్జిఓస్ ఇప్పుడు కిషన్ అక్కడనే ఉండే ఎన్జిఓ నాయకుడు ఇప్పుడేమో గెస్టెడ్ నాయకుడు. జగదీష్ గారు, ముజీబ్ గారు అందరూ నా దగ్గర వచ్చినప్పుడు మీరేం ఇబ్బంది పడకండి, నేను 8 దినాల లోపల గౌరవ ముఖ్యమంత్రితో ½ an hour కావాలన్నా, ½ an hour కాదు, మీకు మోస్ట్ టైం ఇచ్చి వితిన్ ది 1 week 3.5 గంటల సేపు వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పించిన చాలా సంతోషంగా వచ్చినారు. అలాగే సత్యనారాయణ గారు వచ్చినప్పుడు నేనన్నా మీకు అవసరం ఉంటే నా సెక్రటరియట్లో నా చెంబర్ వాడుకోండి, ఈయన మీటింగ్ చేసుకోండి, మీకు కూడా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించి మీ సమస్యలు మీ పైసలు మీకు ఇచ్చినందుకు మాకేం లేదు, కానీ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మీరు కోఆపరేట్ చేయాలా. ఎందుకంటే గవర్నమెంట్ అనగానే మీరు మేము కలిస్తేనే గవర్నమెంట్, లేకుంటే గవర్నమెంట్ కాదు. కానీ ఇది గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫస్ట్ డే నాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మీ సహకారం తీసుకొని మా పథకాలు సక్సెస్ అవుతాయి. आलस्यమైంది, लेट हुआ थोड़ा, आपको तो रमज़ान भी है. सुबह से कलेक्टर ऑफिस में पूरे डिपार्टमेंट के साथ निज़ामाबाद के बारे में, निज़ामाबाद के लिए और जो काम हो रहा और क्या चाहिए, నిజామాబాద్ అభివృద్ధి కోసం ఒక 3 గంటల రివ్యూ అన్ని డిపార్ట్మెంట్లతోటి కలెక్టర్ ఆఫీస్లో. ఆ తర్వాత ఈ చెక్కులు కూడా గత నెల 20 రోజుల ముందు రావాలా. ఎలక్షన్ కోడ్ ఉండే, ఎమ్మెల్సీ ఎలక్షన్ మీ అందరికి తెలుసు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ ఈ చెక్కులు ఈరోజు 66 చెక్కులు రావడం జరిగింది. దాని విలువ 18,93,000. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది గత ప్రభుత్వం ఇచ్చింది, అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చింది, కొత్తగా ఏం కాదు. కానీ మీకు ఇచ్చే అమౌంట్ మీరు ఎంతైతే అప్లై చేసుకుంటారో కనీసం 50% రావాలని నేను ప్రతిసారి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగానే అసెంబ్లీలో కూడా గతంలో మాట్లాడినా, మళ్ళీ అవసరం ఉంటే మాట్లాడతాం. ఎప్పుడు సమయం లభించినప్పుడు మాట్లాడతాం. ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎక్కువ రావాలని. ఈరోజు వినోద్ కుమార్ అని ఆకుల మల్లేష్ అంటే ఎక్కువ ఇవ్వాలంటే అటొకటి ఇటొకటి వస్తూ ఉన్నది. 2 లక్షల పైన వాళ్ళ కరెక్ట్ ఫిగర్ ఉండే 225 అప్లై చేసుకుంటే 1,10,000 వచ్చింది. అన్ని చెక్కులు కూడా వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే ఇప్పుడు మనకు 20% వస్తుంది. ₹1,00,000 बोले तो 15 से 20-22 हजार आ रहा होगा, 25,000 ఎక్కువ రావాలా. ఎందుకంటే ఉన్నోళ్ళు అయితే అప్లై చేసుకోరు, బాగున్నోళ్ళు కాదు కదా. మధ్యతరగతి వాళ్ళు, పేదలు, బడుగు బలైన వర్గాలు. ఇది ఈ CMRF ఫండ్ ఈరోజు ఏదైతే ఈ చెక్కులు పొందిన వాళ్ళందరికీ కూడా అంటే మంచికో చెడుకో మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు అప్లై చేసుకున్నారు, చాలా సంతోషం. ప్రభుత్వము త్వరతగతిని ఇవ్వాలా, జల్దీ దేనా और ज्यादा देना. मेरा यही स्लोगन है. అసెంబ్లీలో కూడా ఇదే విషయం మాట్లాడతా. ఎక్కువ ఇవ్వాలా, జల్దీ ఇవ్వాలా, అంతే కదా. ధన్యవాదాలు. తక్కువ స్థాయి వాళ్ళకు నేను ఒక సలహా ఇస్తా ఉన్నా. जो गरीब बोल तो प्राइवेट हॉस्पिटलों में खर्चा नहीं कर सकते,
ప్రైవేట్ హాస్పిటళ్లలో ఖర్చు పెట్టుకోలే స్తోమత లేని వాళ్లకు నేను సూచిస్తా ఉన్నా, ఎవరికైతే ఏదన్నా బీమారి కోసం మీరు सिविल हॉस्पिटल के వెళ్ళండి. మీ అందరికి ఏముందంటే सिविल हॉस्पिटल बोले तो डर जाते लोग, है ना, पर ऐसा नहीं. अभी मैं पीछे 1 साल से గత సంవత్సరం నుండి సూపరింటెండెంట్ గారికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ హెచ్ఓడీలకు నేను సూచిస్తా ఉన్నా. ఈ మధ్యన మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు డైరెక్ట్ పోతే మీకు ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ इकड़की रांडी, इधर आओ. कोई बीमारी के लिए आगे आपने कोई कुछ काम पड़े तो, बीमारी होना बोल के नहीं बोल रहा हूं मैं, अपने दूसरों को भी बताओ, मेरे लोग చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇక్కడికెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తారు. ఎందుకంటున్నా అంటే గత నెల క్రితము न्यूरो सर्जन, न्यूरो అంటే అమ్మా हेड का ऑपरेशन होगा तो कम से कम 4-5 लाख से कम नहीं होता. 3 से 4 लाख निजामाबाद में, हैदराबाद में गए तो 10 लाख होता. 10 లక్షలకు తక్కువ కాదు. మంచి ఆపరేషన్ అయింది. నేను ఒక గత 5-6 రోజుల కింద ఒక ఆయ వచ్చింది నా దగ్గరికి. ఆమెకు నరాల ప్రాబ్లం, సరిగా నడరస్తలేదు. కొడుకు ఒక ఆయన చనిపోయిండు, ఇంకొక ఆయన జర మెంటల్ డిస్టర్బ్ అయిండు. మన బీజేపీ పాత క్యాట్రాక్ట్ నజర్ కమ్ అయితే అది పంపిస్తే ఏమన్నారు అంటే ఇప్పుడు అవసరం లేదు, అది ఇంకా కొద్దిగా పండాలంటారు కదా. ఆరు పట్నాము 2 నెలలకు చేస్తారు. అమ్మకు నరాల ప్రాబ్లం ఉండే మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. మీరు హాస్పిటల్ విషయంలో ఏదున్నా కానీ మా దగ్గరికి రాండి. जरूरत है तो छोटा मोटा आपके गली के डॉक्टरों में बताते हैं, वो छोड़ दो. మీకు మేజర్గా ఏదైనా పెద్ద బీమారు సివిల్ హాస్పిటల్లో మంచిగా చేస్తే దాని మించిన హాస్పిటల్ లేదు. మంచిగా చేస్తున్నారు. చేయకుంటే మేము ఉన్నాం ఈడ. ఎవరికైనా కానీ చెప్తున్నా, బట్టిగా డబ్బులు చాలా మందికి చిన్న చిన్న వస్తువులు అవి ఇవి అమ్ముకొని ఇవాళ ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నారు. అదొక్కటి మీరు మీ వాళ్ళకు కూడా आके पड़ोसी लोगों को अपने रिलेशंस को किसको भी बताओ, वो भी जाने అలా జాయిన్ కావాలా. ఇంటర్నల్గా ఇన్పేషెంట్లుగా ఉండి ఏదైనా పెద్ద బీమార్లు ఉంటే నా దగ్గరికి నా క్యాంప్ ఆఫీస్కు రండి. మా పిఏ ఉంటారు, అది చూసుకుంటారు. షాదీ ముబారక్ చిక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు వెంకటరెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, నూడా చైర్మన్ బీజేపీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ న్యాలం రాజు గారికి, ఉపాధ్యక్షుడు నాగ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ పార్టీల తాజా మాజీ కార్పొరేటర్లకు, తాజా మాజీ కదా అదే అనాలిగా, కార్పొరేటర్లకు, పెద్దలకు, వేదిక ముందున్న ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పొందుతున్న మా సోదరిమణులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు.
ఏదైతే ₹1,00,000 కళ్యాణ్ లక్ష్మి తమ ఆడబిడ్డలకు పెళ్లి జరిగితే ఇటు హిందూ మతంలో కానీ అటు ముస్లిం మతంలో కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏదైతే ఈ సహకారం చేస్తూ ఉందో మొట్టమొదటగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా షబీర్ అలీ గారు గత 5-6 నెలల క్రితం అలా చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున సమయం తక్కువన్నందుకు మనం అందరం కలిసి స్టేజ్ మీదనే చెక్కులు పంపించేయడం జరిగింది. ఈ గత 15 నెలల నుండి అన్నగారు ఒకటే షాదీ ముబారక్ చెక్కులు ఇవన్నీ కళ్యాణ లక్ష్మి పంచినప్పుడు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాయిస్ వస్తూ ఉంది. నేను ఒకటి కోరుతా ఉన్నాను, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటిదో మనకు తెలుసు. ఇవాళ అప్పుల కుప్ప ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు తలకు మించిన సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం ప్రకటించడము, 6 గ్యారెంటీలు ప్రకటించడము, అనుకున్న దానికన్నా ఎక్కువ అప్పు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదని సీఎం గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, సమావేశంలో కూడా చెప్తా ఉన్నారు. నేను మనందరికీ వారధిగా ప్రభుత్వ సలహాదారుగా షబీర్ గారు ఇక్కడ ఉన్నారు కనుక ఈ 1,100,100 మనకు నా ఒక సలహా ఏంటిదంటే ఈ అమౌంట్ని తులం బంగారము, ఎందుకంటే తప్పకుండా ప్రభుత్వము అందరికీ సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల పరిస్థితులు ఈ అమౌంట్ని పెంచడానికి మీరు ప్రపోజ్ చేయండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇంకా కొంత ఆర్థిక సాయం, ఈ పేద ఆడబిడ్డలు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల పెళ్లి చేసి కొందరు అప్పులు, ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఖర్చు అయి కూడబెట్టుకున్న అమౌంట్ ఖర్చు అయిపోతుంది, అప్పులు కూడా అవుతాయి. కనుక ఈ అమౌంట్ కొద్దిగా పెంచిపించే ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి మా ద్వారా మీరు తీసుకెళ్లాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చెక్కులు పొందుతున్న हमारे माइनॉरिटी भाइयों बहनों को समझो या हमारे माता चैनल की एक ही मैं एडवाइस दे रहा हूँ, 1 लाख रुपए चेक जो आज आ रहा है, मेहरबानी करके शादी के लिए कुछ कर्जा हुए तो बहुत जरूरी है तो कर्जा मिटाना, नहीं तो आपका बेटी के नाम पे या फ्यूचर में उनके पोत्रे वाला मनमराళ్ళ గురించో మీరు వారి పేరు మీద జమ చేస్తే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇంకొక సమస్య ఏంటిదనంటే ఇవి చెక్కులు వీలైనంత తొందరగా ఒక 2-3 నెలల్లో వస్తే వాళ్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న అప్పులు చేస్తే కూడా పెళ్లిలో చేసిన బకాయిలు కూడా ఉంటే తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక అది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి మా ద్వారా తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు 146, షాదీ ముబారక్ చెక్కులు 419, మొత్తం 5,65,65,540 రూపాయలు. ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్, అందరికీ ప్రతి ఒక్కరికి, వీళ్ళు వాళ్ళనే కాదు. కనుక ఈ స్కీమ్లో మంచి స్కీము అద్భుతంగా నడుస్తూ ఉంది. చిన్న చిన్న 2 సలహాలు మా ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. నజమున్నీసా బేగం
రజియా బేగం, తస్లీం సుల్తానా, తస్లీం సుల్తాన్,